ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కీర్తనలు 59 కీర్తన 16వ వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆస్వాదించబడుగాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు గనుక దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించి దేవుని గణపరుస్తావో దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఈరోజు ఇటువంటి శ్రమలో ఉంటున్నావో, బంధకంలో ఉంటున్నావో, ఆదరించిన వారు లేరా? ఓదార్చిన వారు లేరా? హృదయము గాయముతో ఉందా? మనుషులు పైరూపాన్ని చూస్తారు గాని దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ సమస్త భారాన్ని దేవుడు తొలగించి నిన్ను దీవించబోతున్నాడు. దేవుడితో సావాసం చేస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? దేవుని వెతుకుతున్నావా? ఏ కూచావున దేవుని కృపయందు నువ్వు ఆధారపడినప్పుడు కృపాశ్రమలో నువ్వు వెంట వచ్చును. కృపను గూర్చి నువ్వు ఉత్సాహగానము చేసినప్పుడు శత్రు బంధకముల నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. శాంతి లేక, సమాధానం లేక నువ్వు బాధించబడుతున్నావా? తునీకరించబడుతున్నావా? బలము లేని వాడికి బలమునిచ్చే దేవుడు, శక్తి లేని వాడికి శక్తినిచ్చే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగుతున్నప్పుడు ఆయన శత్రు యొక్క బంధకములు యేసునామములో విడుదల కలుగునుగాక. అపవాది యొక్క సంఖ్యలు యేసునామములో విడుదల కలుగునుగాక. ఎటువంటి అనారోగ్యంలో ఉంటున్నావో, గర్భఫలం లేక నువ్వు తునీకరించబడుతున్నావా? దేవుడి నామంలో నీకు స్వస్థత విడుదల కలిగించి దేవుని కృపయందును దేవుని యొక్క సావాసమందును అనుదినము దేవుని సేవించు, దేవుని కీర్తించు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ హృదయంతరంగల దేవుడు ఎరుగున్నారు. సహోదరి సహోదరుడా, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక కుమిలిపోతున్నావా? ఆదరించిన వారు లేరని నువ్వు నిందించబడుతున్నావా? తునీకరించబడుతున్నావా? ఒంటరితనంలో ఉంటున్నావా? నీ హృదయంతరంగల దేవుడు చూశాడు. నీకు నెమ్మదినిచ్చే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, ఓదార్చిన దేవుడు నీకు ఆనందాన్ని దయచేయబోతున్నాడు. ఎటువంటి ఆర్థిక సమస్యల్లో కుమిలిపోతున్నావో, ఎటువంటి బంధకంలో ఉంటున్నావో, పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో దేవుని సన్నిధికి వచ్చి సేవించు. దేవునికి మోకరించి ప్రార్థన చే. ఎటువంటి బంధకములైనా దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు అనారోగ్యంలో ఉంటున్నావా? నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ కన్నీటిని దేవుడు ఎరిగి ఉంటున్నాడు. బాధల్లో ఉంటున్నావా? నిందల్లో ఉంటున్నావా? శత్రు యొక్క బంధకంలో ఉంటున్నావా? ఒంటరితనంలో నలుగుపోతున్నావా? ఒంటరైన వాడు 1000 మందిగును. కృపాశ్యాములను వెంట వచ్చును. పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము నీ వెంటే ఉంది. సహోదరి సహోదరుడా, నిందకు పట్టిగా రెట్టింపు దీవెన దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని సన్నిధిని వెంబడిస్తే, దేవుని వెతికినప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి శాంతి, సమాధానం ఇచ్చి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడునుగాక. ఆమేన్.